వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. భారత్ పాక్ యుద్ధంలో అమరుడైన జవాన్ మురళీ నాయక్కు విజయవాడ బందర్ రోడ్ స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నివాళులర్పించారు. వాయిస్ తీసుకుని సరిపోతారని ఆపండి. కాల్పులు విరమణను స్వాగతిస్తున్నట్లు సిపిఐ నేత నారాయణ తెలిపారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణ శాంతి చర్చలకు స్వాగతం పలుకుతా ఉన్నాం. ఇది ఒక విధంగా ఎప్పుడైనా యుద్ధం అనేది మానవాళికి వ్యతిరేకమైంది. అంటే టెర్రరిస్టులు ఇంకా ప్రమాదకారి. అందరూ టెర్రరిస్టులను అంతం చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందే. అది రేపు బయలేటర్ డిస్కషన్లో కూడా పాకిస్తాన్ భారతదేశ మధ్య చర్చల్లో కూడా ఎవరైతే పహల్గామ్లో దాడికి ప్లాన్ చేశారో ఆ టెర్రరిస్ట్ని వెనక్కి తీసుకురావాలా. ఎందుకంటే గతంలో బాంబేలో హోటల్ పైన దాడి చేసిన టెర్రరిస్ట్ వెనక్కి తీసుకొచ్చారు కదా, అదే పద్ధతుల్లో వీళ్ళని కూడా టెర్రరిస్ట్ కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని బయట డిస్కషన్ పెట్టాలి. ఇంకొకటి, ఇప్పుడు శాంతి చర్చలు కొనసాగిస్తున్నాయి కదా, మరి ఒకప్పుడు నేను చెప్పిన దాన్ని నాకు నారాయణ పాకిస్తాన్కి పంపించాలని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు అవాక శాఖలు వాగారు. ఇప్పుడేమంటారు, ఇప్పుడు మోడీని పంపించాలన్నా పాకిస్తాన్కి? అనేక మందిని చనిపోయారు, 26 మంది చనిపోయారు, ముఖ్యపక్షాన్ని పెళ్లి చేయడం సరిపోయింది. అంత బాధపడి వాళ్ళకంతా కాంపన్సేషన్ ఎవరు ఇస్తారు, వాటిపైన ఎవరు బాధ్యత ఇస్తారు? మరి అవన్నీ లేకుండా ఎందుకు సీజ్ ఫైర్ అయ్యారు? ఎందుకు పీఓకి ఎందుకు ఆక్రమించుకోవడం వదిలేసి చేశారు? ఇవన్నీ చూసినప్పుడు మీరు టాక్టిఫుల్గా భారతదేశం అడ్డం పెట్టుకొని చేసే వ్యాపారం తప్పకుండా నాకేం కనపడలేదు. సిన్సియర్గా మేము టెర్రరిస్ట్ పైన దాడి చేయమని గట్టిగా చెప్పిన దానికి మమ్మల్ని అపార్థం చేసుకుంటారా? మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. ఈ శాంతి చర్చను స్వాగతిస్తా ఉన్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం పక్కన 25 సెంట్లు భూమి కబ్జాకు గురైందని హైకోర్టు న్యాయవాది తారక ప్రసాద్ అన్నారు. 2000 అంటే 10 రోజులకి ఎన్నికలు జరిగిన 10 రోజులకి ఈ కంచెల నాగేశ్వరరావు అన్న వ్యక్తి కొట్టడపు వెంకటేశ్వరరావు అన్న ఆయనకి అదే నెలలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది పార్టీ. తరువాత అదే ఒక నెల గ్యాప్ తీసుకుని మళ్ళీ 26/6/2024 ఎన్నికలైన ప్రమాణ స్వీకారాలను కంప్లీట్ చేసిన ఒక నెలకే మళ్ళీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 25 సెంట్లు రిజిస్ట్రేషన్ చేయకపోవడం జరిగింది. మా క్లయింట్ చెప్పింది ఏంటంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ గానే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు తెలిసి జరిగిందో తెలివి జరిగిందో మాకు తెలియదు, కానీ మాకు న్యాయం జరగాలి అని మమ్మల్ని సంప్రదించగా మేము పవన్ కళ్యాణ్ గారిపై నిన్న 9వ తారీఖు 9/5/2025 హైకోర్టులో సదరు పవన్ కళ్యాణ్ గారి డాక్యుమెంట్ని క్యాన్సిల్ చేయమని చెప్పేసి మంగళగిరి కార్యాలయం దానిలో ఉండటం వలన జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం వారిని స్టాంప్స్ అండ్ ఐజీ అమరావతి
వారిని, పవన్ కళ్యాణ్ గారిని, మిగిలిన ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో మధ్యలో కోర్టులో పెండింగ్ ఉండగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళందరి మీద కేసు వేయడం జరిగింది. సదరు హైకోర్టు వారు నిన్న పవన్ కళ్యాణ్ గారికి, స్టాంప్స్ అండ్ ఐజీ, డిస్టిక్ రిజిస్ట్రార్ గారికి అందరికీ సమాధానం తెలియపరచమని వారికి నోటీసులు పంపడం జరిగింది. దాని రిక్విటేషన్ నెంబర్ 12779/2025. దీని నిమిత్తం ఈరోజు పత్రికాముఖంగా మీకు తెలియజేయడానికి మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా స్పందించి ఆయనకు తెలిసి ఇదంతా జరిగిందా, లేకపోతే ఆయన మభ్యపెట్టి ఎవరైనా ఈ రిజిస్ట్రేషన్ చేయించి వారికి అప్పు చెప్పడం జరిగిందనేది కొంచెం మా క్లయింట్కి తెలియపరచాలి, వారికి న్యాయం చేయాలి. ఈ మధ్యకాలంలో కూడా ఆ పార్టీ సెంటర్లో కాంపౌండ్ వాళ్ళు కడటానికి పార్టీ కార్యాలయం వారు ప్రయత్నించగా మేము కోర్టు ద్వారా దాన్ని అడ్డుకోవడం జరిగింది. కావున ఈ కేసు తేలేంత వరకు ఆ సైట్ జోలికి కానీ మా క్లయింట్ల జోలికి కానీ కొంతమంది వ్యక్తులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కావున డిప్యూటీ సీఎం గారు ఈ జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం మీరు ఆ కేసులో చూసుకుని దాన్ని గుర్తించి మా క్లయింట్లకి సముచిత న్యాయం చేయవలసిందిగా మేము పత్రికాముఖంగా తెలియజేసుకుంటాం. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వ్యక్తిగతంగా 25 లక్షలు ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తా ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం వరకు 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుని ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటివి జరిగినాయి. బెజవాడ వచ్చిన ప్రతిసారి దుర్గమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ అని హీరోయిన్ సమంత అన్నారు. శ్రీయమేవావరుంధే శ్రీదేవాదే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య శీతోవానః క్షేమవికోరధం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం చంద్రసూర్యాగ్నిర్వాభాం శ్రీ మహాలక్ష్మీముపాస్మహే ఆయుష్యమారోగ్యమావేదాత్ శోభామానం మహీయతే ధాన్యం ధనం వశం బహుత్రలాభం శతసంవత్సరం దీర్ఘాయు ఆయురాంబికా ప్రసాదేన ఆయుష్యాలుస్తూ పునః దర్శన భాషిస్తూ అనామన్యాయ అనుబంధంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.